హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కీకి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పారు. కీలో తప్పులు ఉన్నప్పుడు కోర్ట్స్ని అప్రోచ్ అయినప్పుడు కోర్ట్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి, ఎంతవరకు జస్టిస్ జరిగే అవకాశం ఉంది కీస్కు సంబంధించి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కానీ ఇది లీగల్ ఒపీనియన్ కాదు అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా కాదు. జస్ట్ నేను కూడా మీలాగా యాస్పిరెంట్నే, నాకు తెలిసిన కేసులని మీకు తెలియజేయాలి, మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి మాత్రం చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ లీగల్ ఒపీనియన్. ఎవరైనా కోర్టుని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక బెటర్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ అవేర్నెస్, అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఈ కేసులో వచ్చేసి యూపీఎస్సీ అనమాట, అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాహుల్ సింగ్. అండ్ ఇక్కడ బెంచ్ చూడండి, దీపక్ గుప్తా అండ్ యుయు లలిత్ గారు. యుయు లలిత్ గారు మనకు తెలుసు కదా, ఇంతకుముందు కొంతకాలం పాటు సిజిఐగా కూడా వర్క్ చేశారు, ఇండియన్ చీఫ్ జస్టిస్గా. ఇక్కడ విషయానికి వస్తే ఇదేంటంటే యూపీలోని గ్రూప్స్ ఎగ్జామ్ అనమాట. అక్కడ త్రీ స్టేజెస్ ఉంటాయి. ఓకే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిందనమాట. అక్కడ ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2. కానీ అక్కడ ఏంటంటే ఈ కేసు వచ్చేసి జనరల్ స్టడీస్ 1కి సంబంధించింది అనమాట. ఓకే, జనరల్ స్టడీస్ 1లో 150 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు. ఓకే, కానీ ఎగ్జామ్ పెట్టాక, కేసు సబ్మిట్ చేశాక కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. అబ్జెక్షన్స్లో ఏంటంటే అంటే అబ్జెక్షన్స్ వచ్చాక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టడం, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఒక 5 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారు. చూడండి, 5 క్వశ్చన్ డిలీట్ చేశారు, 2 క్వశ్చన్స్ మాత్రం చేంజ్ చేశారనమాట. అయినా కూడా ఇంకా 14 క్వశ్చన్స్ తప్పుని అని చెప్పేసి అక్కడ ఆస్పిరెంట్స్ అలహాబాద్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అలహాబాద్ హైకోర్టు అప్రోచ్ అయినప్పుడు 11 క్వశ్చన్స్ బాగానే ఉన్నాయని చెప్పేసి ఓకే వాళ్ళ వాదన తోసిపుచ్చేసింది అలహాబాద్ హైకోర్టు. ఇంకా 14లో 11 బాగా ఇంకా 3 ఉన్నాయి. ఆ మూడిట్లో హైకోర్టు ఏమందంటే ఒక క్వశ్చన్ డిలీట్ చేయమన్నది, ఇంకొక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయని చెప్పేసింది. ఓకే, ఎనదర్ క్వశ్చన్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసింది. ఇంకొక క్వశ్చన్కి సంబంధించి కమిషన్ ఇచ్చిన ఒపీనియన్ కావచ్చు, కమిషన్ ఇచ్చిన వాదనను మాత్రం అలహాబాద్ హైకోర్టు ఏకీభవించలేదు. సో దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుతో వ్యతిరేకంగా ఫీల్ అయిన యూపీఎస్సీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టును అప్రోచ్ అయిందనమాట. ఓకే, సో సుప్రీంకోర్టు ఏమందంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ నైన్త్ పాయింట్ ఇంపార్టెంట్. ద ఎక్స్టెంట్ అండ్ పవర్ ఆఫ్ ద కోర్ట్ టు ఇంటర్ఫీర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అకాడమిక్ నేచర్ హ్యాస్ బిన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంది. అంటే అకాడమిక్ మ్యాటర్స్లో కోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి ఎలా అవుతారో మనందరూ తెలుసు కదా. ఒక అడ్వకేట్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి హైకోర్టు జడ్జి అవుతారు. అంటే వాళ్ళు మళ్ళీ అడ్వకేట్ ఎలా అవుతారంటే వాళ్ళు ఎల్ఎల్బి చేసి అవుతారు. అంటే ఈ ప్రాసెస్లో వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ మీద, తర్వాత డిజిటల్ ఇష్యూస్ మీద, సైబర్ ఇష్యూస్ మీద, బ్యాంకింగ్ మీద, ఎకానమీ మీద, తదితర అంశాల మీద వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టరు తనకి అడ్వకేసీ నచ్చిందనుకుంటే వెళ్ళొచ్చు, తర్వాత ఆయన అదృష్టం బాగుంటే హీ కెన్ బికమ్ ఏ జడ్జ్. కానీ వీళ్ళకి చాలా ఛాన్స్ తక్కువ కాబట్టి ఇప్పుడు ఒక మెడికల్ లీగల్ కేసు ఉంది. ఆ మెడికల్ లీగల్ కేసులో జడ్జికి ఈ మెడికల్ దాని మీద పట్టు ఉంటుంది కదా, అప్పుడు అతను దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, అతను మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ అనుకుందాం. సో తెలంగాణ మూవ్మెంట్ మీద అతనికి ఎంతవరకు ఎక్స్పర్టైజ్ ఉంటుంది? సో ఆబ్వియస్గా అతను తీర్పు ఇచ్చే ముందు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ని ఆయన ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆయనంతటికి ఆయన దీంట్లో దూరేసి నిర్ణయం తీసుకోవడానికి లేదు. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తుందనమాట. ఓకే, తర్వాత ఈ కేసులోనే ఇక్కడ కాన్పూర్ యూనివర్సిటీ వర్సెస్ సమీర్ గుప్తా అనే కేసులను కూడా వీళ్ళు మాట్లాడారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇక్కడ ఏముందో చూడండి జాగ్రత్తగా. వి అగ్రీ దట్ ద కీ ఆన్సర్ షుడ్ బి అజ్యూమ్డ్ టు బి కరెక్ట్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు బి రాంగ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి హెల్డ్ టు బి రాంగ్ బై అన్ ఇన్ఫీరెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఆర్ బై a process of rationalization. It must be clearly demonstrated to be wrong
That is to say, it must be such as no reasonable body of men well versed in the particular subject would regard as correct. The court gave further directions అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే టీజీపీఎస్సీ ఒక కీ ఇచ్చింది. ఓకే, ఆ కీని కోర్టు అంటే మన తెలంగాణ హైకోర్టు అనేది కరెక్ట్ అని భావిస్తుంది. ఎప్పటి వరకు? మన అభ్యర్థులు వెళ్ళి ఇది రాంగ్ అని ప్రూవ్ చేసేంత వరకు కోర్టు దృష్టిలో టీజీపీఎస్సీ ఇచ్చినకి కరెక్ట్గానే ఉంటుంది. మరి ఇక్కడ ఏముంటుందంటే నువ్వు వెళ్ళి అక్కడ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అది తప్పని చూపించగలగాలన్నమాట. దానికి 100 కారణాలు చెప్పేసి కాబట్టి ఇది తప్పు అని చెప్తే కోర్టు ఒప్పుకోనంటుంది. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాజధాని ఏది అన్నప్పుడు ఆప్షన్ టీజీపీఎస్సీ కనుక వరంగల్ అనే ఆప్షన్ని కరెక్ట్గా చేసినప్పుడు దాన్ని మనం వెళ్ళి అవుట్ రైట్గా మనం కొట్టించగలుగుతాం అనమాట. అలా కాకుండా యాంబిగ్విటీ ఉందనుకోండి. ఓకే, యాంబిగ్విటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బదులు భాగ్యనగరం పెట్టారనుకుందాం. సో అలాంటి సందర్భంలో మనం ప్రూవ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ భాగ్యనగర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఈ ఇన్ఫీరెన్షియల్ ప్రాసెస్ ఉంది సార్, అది కోర్టు ఒప్పుకొని ఉంటుంది అనమాట. ఓకే, అవుట్ రైట్గా ఇక కంప్లీట్ ఎర్రర్గా చూస్తేనే చెప్పగలిగేటట్టుగా ఉండాలి. దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్తో పని లేకుండా తప్పును ప్రూవ్ చేయగలిగితేనే కోర్టు తప్పు అని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, తర్వాత ఈ 30.1 చూస్తారు కదా, ఇదేంటంటే మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో రీఎవాల్యుయేషన్ గురించి ఒక రూలింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమన్నారంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లు కనుక రీఎవాల్యుయేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అంటే మామూలుగా వెళ్ళి టీజీపీఎస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ కాదు రూల్స్లోనే రీఎవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనుకున్నప్పుడు మాత్రం ఓకేనా, అప్పుడు రీఎవాల్యుయేషన్కి ఒప్పించాలంటే మళ్ళీ అభ్యర్థులు మళ్ళీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట కోర్టు విషయంలో. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ ఉంది. మరి తెలంగాణ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఏముంది అని చెప్పేసి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, court should not at all re-evaluate or scrutinize the answer sheets of a candidate. It has no expertise matter and academic matters are best left to academics అన్నారు. అంటే అకాడమిక్స్ మ్యాటర్లో కోర్టులు అనేవి పూర్తిగా తలదోచవు. ఎక్స్పర్ట్స్ ఏమైతే చెప్తారో అవే జడ్జెస్ కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది. ఓకేనా, తర్వాత ఈ పాయింట్ కూడా చూడండి, మళ్ళీ అదే చెప్తున్నారు. ద కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద కీ ఆన్సర్స్ అండ్ ప్రొసీడ్ ఆన్ దట్ అజంప్షన్. ఓకే, టీజీపీఎస్ ఇచ్చిన కీ కరెక్టే, అది అజంప్షన్స్తో కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే యాస్పిరెంట్స్ వెళ్ళి బలంగా వాదించాలి, బలంగా ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే కోర్టు తన యొక్క ఒపీనియన్ మార్చుకొని అప్పుడు పిటిషనర్స్ వాదన అంటే విద్యార్థుల వాదన అంటే అభ్యర్థుల వాదనని యాక్సెప్ట్ చేసి అప్పుడు టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తుంది. ఏమని ఆదేశాలు ఇస్తుంది అంటే వీళ్ళు ప్రూవ్ చేశారు పలానా 6 క్వశ్చన్లో ఒక 3 క్వశ్చన్స్ కరెక్ట్గా అని చెప్పేసి నేను మీరు ఎక్స్పర్ట్ కమిటీని కన్స్టిట్యూట్ చేసేసి దాని ప్రకారంగా రివైజ్ రిజల్ట్ కూడా రిలీజ్ చేయమని చెప్పేసి ఆదేశిస్తుంది. ఓకేనా, తర్వాత ఇంకో పాయింట్ చూడండి. in the event of a doubt, the benefit should go to the examination authority rather than candidate. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మన ఒపీనియన్ కరెక్టే మన వర్షన్లో, టీజీపీఎస్సీ కరెక్టే టీజీపీఎస్సీ వర్షన్లో, లేదా మనం రాంగ్ అని చెప్పగలుగుతున్నాం. కాకపోతే టీజీపీఎస్సీకి తన వర్షన్లో కూడా తను చెప్పాలనుకుంటుంది. ఓకే, అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అవుతుంది. ఇద్దరు ఒపీనియన్స్ ఇద్దరివే. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డౌట్, ఓకే, అప్పుడు ఎగ్జామినేషన్ అథారిటీ అంటే ఇక్కడ ఎవరిదో టీజీపీఎస్సీ. సో టీజీపీఎస్సీ వాదననే కోర్టు సమర్థిస్తుందని చెప్పేసి చెప్తుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఎవరో వైపు టిల్ట్ అయ్యింది ఈ కీ విషయంలో అంటే టీజీపీఎస్సీ విషయంలోనే, అంటే ఎగ్జామినేషన్ బాడీస్కి వైపే టిల్ట్ అయ్యిందనమాట. ఓకే, ఇంకొక పాయింట్ చూపిస్తానండి. సో ఇది కూడా కీ అనేది రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత క్యాండిడేట్స్ మీద ఉంటుందని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఓకే, ఒక ఎక్స్పర్ట్ వచ్చినా కూడా మళ్ళీ అది రైట్ అని చూపించలేనంత విధంగా ఉండాలన్నమాట. అది
మ్యాటర్. సో ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి ప్రెజ్యూమ్డ్ దట్ జడ్జెస్ కెనాట్ టేక్ ఆన్ ద రోల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ అకాడమిక్ మ్యాటర్స్ అన్నారు. అంటే అకాడమిక్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారో అదే మేము ఫాలో అవుతాం అని చెప్పేసి చెప్తున్నారు. అన్లెస్ ద క్యాండిడేట్స్ డెమాన్స్ట్రేట్ దట్ ద ఆన్సర్ కీస్ ఆర్ పేటెంట్లీ రాంగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ద కోర్ట్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు అకాడమిక్ ఫీల్డ్, weigh the pros and cons of the arguments given by both sides and then come to the conclusion as to which answer is better or more correct అన్నారు. అంటే చూపించంలోనే చెప్పగలగాలన్నమాట అది రాంగ్ అని. దానికి మళ్ళీ డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్తో పని లేకుండా చెప్పగలిగేటట్లు ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో ఇన్ ద వ్యూ ఆఫ్ దిస్ డిస్కషన్ వీ అలౌ ద అపీల్ ఫైల్డ్ బై యూపీపీఎస్సీ అండ్ సెట్ అసైడ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్టు అన్నారు. సో ఈ విధంగా కోర్టు ఎవరిని సమర్థించిందంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వాదనని సమర్థించింది, విద్యార్థుల వాదనని సమర్థించలేదు. అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సెట్ అసైడ్ అంటే పక్కన పడేసింది. సో ఇదండి విషయం. అంటే నేను ఫైనల్గా కంక్లూడ్ చేయాలనుకుంది ఏంటంటే కీ విషయంలో మాత్రం స్టూడెంట్స్ తరపు కన్నా కూడా టీజీపీఎస్సీ వైపే బలం ఉంది. అంటే యాజ్ ఆఫ్ నౌ మరి వీరు వెళ్ళిన వాళ్ళు కోర్టు ముందు ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అనేది, ఎంతవరకు వాదన చేయగలుగుతారు అనేది మ్యాటర్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సుప్రీంకోర్ట్స్ కానీ కోర్ట్స్ కానీ తప్పుల్ని ఒప్పుకొని చెప్పట్లేదు. ఓకేనా, తప్పుల్ని ఒప్పుకుంటాయి. ఎప్పుడు ఒప్పుకుంటాయి అంటే నువ్వు అవుట్ రైట్గా ప్రూవ్ చేసినప్పుడు ఒప్పుకుంటాయి. అవుట్ రైట్గా ప్రూవ్ చేసినప్పుడు, కోర్టు యాక్సెప్ట్ చేసినప్పుడు, అప్పుడు కోర్టు ఆదేశాలు ఇస్తుంది, రివైజ్డ్ వెరిఫైడ్ రిజల్ట్ ఇవ్వమని చెప్పేసి, కొత్త కీ ప్రకారం రిజల్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కంక్లూజన్. అనవసరంగా మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. అంటే కీ విషయంలో కోర్ట్స్ అంటే అసలు పిటిషన్స్ తీసుకుంటాయి. కాకపోతే మనం కీ రాంగ్ మనదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకున్న ప్రాసెస్ ఉంది చూసారా, అది చాలా చాలా కష్టం అన్నమాట. ఓకే, అవుట్ రైట్గా ప్రూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ద వీడియో. ఏమైనా ఉంటే ఇంకా నేను మీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అన్నా కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది. ఓకే, సో దిస్ ఈజ్ జస్ట్ అన్ అవేర్నెస్ వీడియో, నాట్ ఎ లీగల్ ఒపీనియన్ వీడియో. ఓకేనా, మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.